మనం హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు దాకా. మీ అందరికీ నేను ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్లో ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ కూడా డిజైన్ చేయడం చూపించాను. అది ఒక ఇమేజ్ చూసి, అది బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనం మోర్ ఇంకా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కావటం. సో నేను మీకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ మెంటర్ అని ఒక వెబ్సైట్ మీకు చెప్తున్నాను. దీనిలో ఛాలెంజెస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ మెంటర్ .io ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లోకి వెళ్ళి ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఈ ఛాలెంజెస్ అన్నిటిని యూజ్ చేయండి. అండ్ వీటిని ఏ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారనేది కూడా చెప్పి, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇది అంటే దీంట్లో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. అండ్ దీంట్లో రెసిపీ పేజ్, సోషల్ ప్రొఫైల్ లింక్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇది డే టు డే మనం చూసుకుంటూ అన్ని ప్రాజెక్ట్స్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వద్దాం ఇవన్నీ. ఓకేనా? సో ఈ రోజు వచ్చేసరికి నేను మీకు చూపించేది ఈ సోషల్ ప్రొఫైల్ లింక్స్. ఇదేంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో మనకి బయో లింక్స్ అని ఉంటాయి చూసారు కదా, ఆ బయో లింక్స్లో మనకి ఓన్లీ 2 లింక్స్ ఇచ్చుకోవడానికి ఉంటుంది. ఒకటి మన పర్సనల్ బ్లాగ్ కానీ లేదా మన వెబ్సైట్ అని, అండ్ నెంబర్ ఆఫ్ లేదా ఫేస్బుక్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్. అదే మీకు 4-5 ఉన్నాయనుకోండి, అప్పుడు అలా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఒక సోషల్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు, దీంట్లో ఇలా లింక్స్ ఇచ్చేసుకుంటారు. యాజ్ ఏ డెవలపర్ మనకేంటి, ఫస్ట్ గిట్ హబ్, లింక్డ్ఇన్, డౌన్లోడ్ రెజ్యూమ్ అని లేదా ఇంకేదా అలా ఉంటే బాగుంటుంది కదా. మన పర్సనల్ బ్లాగ్ అని అలాంటివన్నీ. సో దానికోసం నేను ఇది ఇన్స్పైర్ చేసుకుని ఇది మీకు చూపిద్దాము. ఇది వచ్చేసరికి మనకి డెస్క్టాప్ మోడ్. ఇక్కడ కింద చూపించేది చూసారా, డెస్క్టాప్ డిజైన్. అది మనకు మొబైల్ డిజైన్ ఈ విధంగా. సో ఇది ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం ఈరోజు. ఓకేనా? ఇది కూడా సేమ్ ఒక ఇమేజ్ తీసుకుని చూస్తున్నాం. సో ఫస్ట్గా నేను ఇక్కడ ఒక ఫైల్ తీసుకున్నాను, హెచ్టిఎంఎల్ ఫైల్. దీన్ని ఓపెన్ విత్ లైవ్ ప్రివ్యూ చేస్తాను. లైవ్ సర్వర్ ఇది మీకు రావట్లేదంటే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. లైవ్ సర్వర్ అని ఇది ఉంది, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. ఓకేనా? అప్పుడు మీకు అది ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది వచ్చింది. సో ఓకే, ఓపెన్ నేను ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒక కంటైనర్ని తీసుకుంటాను. ఒక కంటైనర్ తీసుకున్నా, దాంట్లోకి వచ్చేసరికి మనం డాట్ ప్రొఫైల్ ఇలా ప్రొఫైల్ అని తీసుకున్నాం. ఆ ప్రొఫైల్ లోపల ఏమేమి ఉన్నాయి మనకి, ఇమేజ్, నేమ్, లొకేషన్, డెజిగ్నేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఇమేజ్ తీసేసుకుందాం. నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ తీసుకున్నాను, దాని తర్వాత మన నేమ్. సో మీకు సైడ్ బై సైడ్ ఉండడం కోసం నేను పక్క పక్కన ఇలా తీసుకున్నాను. సో ఓకే కదా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏముంది, లొకేషన్. నెక్స్ట్ మన డెజిగ్నేషన్ కాబట్టి మనం కొటేషన్స్లో తీసుకున్నాం. కొటేషన్ వచ్చేసి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. సో ఇలా తీసుకున్నాం. దీని తర్వాత మనకి ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి బటన్స్ ఉండాలి. ఓకేనా? .btn సెట్ అని ఒకటి తీసుకున్నా, దాంట్లో
గిట్హబ్ ఒకటి, గిట్హబ్, దాని తర్వాత లింక్డ్ఇన్, పర్సనల్ బ్లాగ్. మీరు డెవలపర్స్ అన్నప్పుడు పర్సనల్ బ్లాగ్ ఉంటే ఇంకా బెటర్ మీకు. డౌన్లోడ్ సివి, డౌన్లోడ్ సివి అని ఇలా ఇచ్చుకున్నాం. ఓకేనా. ఇంకా మీకు వేరే బటన్స్ కావాలంటే నేను ఓన్లీ డెవలపర్ గురించి చెప్తాను, మీకు ఇష్టం వచ్చిన మీ లింక్స్ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు టెక్స్టింగ్ పార్ట్ మనకు అయిపోయింది. ఒకసారి చూద్దాం సేవ్ చేసి ఇది ఎలా ఉందని. సో మనకి ఇమేజ్ పెద్దగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఎలా ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ఇమేజ్ని చిన్నది చేసుకుందాం. ఇక్కడ వచ్చేటట్టు చూద్దాం. ఫస్ట్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చింది. ఇదేంటంటే సెంటర్ చేసుకోవడానికి, ఇది వన్ వే అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇమేజ్ని చిన్నది చేసేద్దాము. నేను ఇమేజ్ వచ్చేసరికి దాని విడ్త్ 150 పిక్సెల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చింది. అండ్ కంటైనర్ ఓకే. మనం ఇక్కడ కంటైనర్ అని ఇచ్చాం బాగు కదా. ఒకసారి సేవ్ చేద్దాం. ఇది బెటర్గా ఉంది, చూసారు కదా. సో ఇక్కడ రిలేటివ్ అనేది తీసి, ఓకే ఇప్పుడు బెటర్గా వచ్చింది. అండ్ ఈ ప్రొఫైల్కి బోర్డర్ వచ్చేసరికి బోర్డర్ రేడియస్ 20 పిక్సెల్స్ ఇద్దాం. సో ఈ విధంగా ఉంది. ఓకే. నెక్స్ట్ ఏమున్నాయి మనకి ఇక్కడ, ఫస్ట్ ఈ బాక్సెస్ని ఫస్ట్ మొబైల్కి చేసుకోవాలి కదా. సో మనకి ఇక్కడ టెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఓకే. అండ్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్. ఓకే. నేను ఫస్ట్ ఈ గిట్హబ్ ఇవి ఉన్నాయి కదా వాటికి చేసుకుందాం. అండ్ దీంట్లో నేను కంప్లీట్గా ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసరికి మాన్స్టర్ యూజ్ చేస్తాను, మోనోస్పేస్ అనుకోండి. ఓకే, మోనోస్పేస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్గా ఈ బటన్స్ చేసుకుందాం. సో బటన్స్కి ఏమి ఇచ్చుకున్నాం, బిటిఎన్ సెట్. బిటిఎన్ సెట్ ఏ దానికి వచ్చేసరికి ఫస్ట్ డిస్ప్లే బ్లాక్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఎందుకంటే అన్ని ఇన్లైన్లో ఉన్నాయి కాబట్టి. అండ్ లైన్ హైట్ వచ్చేసరికి మనకి 1.8. అండ్ ఒక్కొక్క దానికి ప్యాడింగ్ వచ్చేసరికి ఇంకా 14 పిక్సెల్ టాప్ బాటమ్, 28 పిక్సెల్స్ లెఫ్ట్ రైట్. ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఎలా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ 222 ఇచ్చాం, బట్ దానికన్నా ఇంకా లైట్ ఉండేటట్టు పైకి ఇద్దాం. యా, ఇక డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇది 222, ఇది వచ్చేసరికి 3F. ఓకే, ఇలా పెట్టుకున్నాం. ఇది వచ్చేసరికి మనం ఒక 48 పెట్టుకున్నాం. అప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. అండ్ మార్జిన్ వచ్చేసరికి టాప్ బాటమ్ మొత్తం కలిపి ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకున్నాం, బెటర్. సో ఈ విధంగా వచ్చింది. అండ్ మనకి ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అండ్
కలర్ వైట్. సో ఓకే కదా, బెటర్గా ఉంది. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఇది సెంటర్లో లేవు. సో నేను ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు అన్ని బెటర్ సెంటర్గా వచ్చేసి. సో దీనికి కార్నర్స్ ఉన్నాయి కదా, అలాగే దీనికి కూడా బీటీఎం సెట్ ఏకి కార్నర్స్ వచ్చుకుందాం. బోర్డర్ రేడియస్ 15 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. 15 ఎక్కువ అయిపోయిందాము, 10 ఇచ్చుకుందాం. యా బెటర్. అండ్ ఇటు ఫాంట్ సైజ్ కూడా పెంచడం కొద్దిగా. 18 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. ఓకే. మార్జిన్ టాప్ బాటమ్ ఒక 14 పిక్సెల్స్ ఇచ్చాం. బెటర్గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి నేమ్ H2 చేయాలి. H2 ఫాంట్ సైజ్ వచ్చేసరికి లార్జర్ ఇచ్చి చూద్దాం ఎలా ఉందని. ఓకే, లార్జర్ మరీ చిన్నగా ఉంది, మనం ఓన్గా ఇచ్చుకుందాం. లైక్ 28 పిక్సెల్స్. యా ఓకే బెటర్. అండ్ కింద విజయవాడ అది ఉంది కదా, సో దానికి కూడా ఒకటే ఉంది పీ ట్యాగ్. సో పేరు అండ్ దీనికి బాటమ్ కూడా 0 పెట్టుకుందాం, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ గ్యాప్ లేదు ఎక్కువ, బట్ ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. సో అదేంటంటే ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ స్టైల్స్ ఉంటుంది మీకు డిఫాల్ట్గా, పక్కన ఇది సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ H2 సెలెక్ట్ చేస్తే మీకు చూసారా మార్జిన్ బాటమ్ టాప్ ఈ రెండు కనిపిస్తాయి. అండ్ పారాగ్రాఫ్ కూడా చూసుకున్నట్లయితే మార్జిన్ టాప్ బాటమ్ ఉంటుంది. సో ఈ రెండింటికి మార్జిన్ టాప్ బాటమ్ రిమూవ్ చేయాలి. సో దీనికి వచ్చేసరికి మార్జిన్ బాటమ్ 0 అండ్ పీకి వచ్చేసరికి మార్జిన్ టాప్ 0 అండ్ దానికి ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ 20 పిక్సెల్స్ ఇచ్చుకున్నాం. సో ఎలా ఉంది ఒకసారి చూద్దాము. ఈ విధంగా ఉంది మనకి, బట్ పెద్దది అయిపోయింది కదా అది విజయవాడ అని. సో ఇది మనం 15 పిక్సెల్స్ ఇచ్చుకున్నాం. కాదు 16 ఇవ్వచ్చు. అండ్ ఫాంట్ వైట్ బోల్డ్ ఇచ్చుకుందాం. ఫాంట్ వైట్ బోల్డ్. నెక్స్ట్ కలర్ కదా, కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్. సో ఈ కలర్ ఇచ్చాను. సో నెక్స్ట్ కోట్కి ఇచ్చుకోవాలి. కోట్ ఒక ఫాంట్ టెక్స్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ 14 పిక్సెల్స్ ఇచ్చుకోవాలి. సో చూడండి ఓకే. అండ్ ఇది కొద్దిగా తక్కువైనట్టుంది కదా, దానికి ప్యాడింగ్ పెంచాను. ఇది పోర్ట్ఫోలియో. సో ఇది వచ్చేసరికి
64 పిక్సెల్స్ ఇద్దాం, రైట్ లెఫ్ట్. ఇంకొద్దిగా పెరిగిద్ది అనమాట, నీట్గా ఉండిద్ది. సో దీనికి ఒక హోవరింగ్ ఎఫెక్ట్ ఇద్దాం. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఓకేనా, మొబైల్ అండ్ డెస్క్టాప్లో ఈ విధంగా. మనం ఏంటంటే ఇంకా ప్యాడింగ్ తీసుకుంటే బాగుంటుంది, మనం ఎక్కువ తీసుకోలేదు. మీకు మొబైల్ ఎలా ఉంది చూద్దాం. మొబైల్కి వచ్చేసరికి మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇది మొబైల్. సో మొబైల్కి బాగాలేదు కదా కొద్దిగా. ఇది ఎంత డైమెన్షన్ 425. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు టూ 80 పిక్సెల్స్ ఇలా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు బెటర్ అయిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు మనకి డెస్క్టాప్లోకి వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇదిగోండి, డెస్క్టాప్లో ఇలా ఉంది. అండ్ మొబైల్లో ఈ విధంగా 425 ఇది ఇచ్చింది మనం. మ్యాక్స్ విడ్త్ ఎగ్జాక్ట్గా ఇచ్చామనుకుంటా. సో కొద్దిగా ఇది 480 పిక్సెల్స్ వరకు ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ ఇది, మొబైల్ ఇది, ఈ విధంగా. అండ్ ఇక్కడ మనం కొద్దిగా హోవరింగ్ ఎఫెక్ట్ అప్లై చేద్దాం. లాస్ట్ సిఎస్ఎస్ యానిమేషన్స్లో చూసాం కదా. సో దానికి నేను ఇక్కడ డాట్ బిటిఎన్ సెట్ ఏకి ఓవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ తీసుకుందాం. మరి ఇంత బ్లూ అవసరం లేదు, లైట్ తగ్గిందా ఈ బ్లూ. ఓకే, అండ్ ఫాంట్ వెయిట్ కూడా పెంచాం. ఫాంట్ వెయిట్ వచ్చేసరికి బోల్డ్. ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇవ్వలేదుగా, ఫాంట్ వెయిట్ ఏమి ఇవ్వలేదు. సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫాంట్ సైజ్ కూడా కొద్దిగా పెంచుతాం. మరి మనం ఇక్కడ ఇది క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చుకున్నాం ఇందాక, 1 పిక్సెల్ కదా.
సో ఇక నేను ఫాంట్ సైజ్ కూడా ఒక 15 పిక్సెల్స్ వెళ్దాం అనుకుంటున్నాం. సో దీనికి హోవరింగ్ ఎఫెక్ట్. సో ప్రీవియస్గా ట్రాన్సిషన్స్ చూసాం కదా, యానిమేషన్స్. సో అదేవిధంగా ఇక్కడ ట్రాన్సిషన్స్ ఆల్ అన్నిటికీ. సో డ్యూరేషన్ వచ్చేసరికి 0.3 ఈజీ ఇది తీసుకున్నాను. ఒకసారి చూద్దామా ఎలా ఉందనేది. మనకు అది మొబైల్లో తెలిసిద్ది. ఇదే మనం ఒకసారి దీనికి కూడా అప్లై చేద్దాం. ఇక్కడ మీడియా క్వెరీకి కూడా సేమ్ ఇదే కాపీ చేసుకోండి. ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చాము, 18. ఇక్కడికి వచ్చేసరికి ఒక 20 పిక్సెల్స్ ఇద్దాం. ఫాంట్ వైట్ బోల్డ్. ఒకసారి చూద్దాం ఎలా ఉంది. ఫాంట్ సైజ్ ఇస్తే ఇది ఎన్లార్జ్ అయిపోతుంది. సో దాన్ని తీసేస్తే ఒకసారి బెటర్గా ఉంది. ఓకేనా, ఫాంట్ సైజ్ తీసాను, కింద కూడా తీసేద్దాం. ఓకే, ఇంకో థింగ్, మీరు బోర్డర్ షాడో యాడ్ చేయాలనుకుంటే మీకు బెటర్గా, సో మీరు ఇలా బాక్స్ షాడో జనరేటర్ అని టైప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే 98 బ్యూటిఫుల్ బాక్స్ షాడోస్ ఉన్నాయి. ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, ఏదైనా చూస్ చేసుకోండి మీకు ఇష్టం వచ్చింది. నేను ఇది బాగుందని ఇది చూస్ చేసుకుంటున్నా. కాపీ చేద్దాం. అండ్ ఇక్కడ ఓవర్ చేసినప్పుడు అప్లై అవ్వాలి మొత్తానికి. సో అదేంటి, ప్రొఫైల్కి అప్లై చేద్దాం. డాట్ ప్రొఫైల్, దానికి ఓవర్. సో ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ వచ్చింది చూడండి ఒకసారి. సో పింక్ వస్తుంది. ఏంటంటే దాన్ని బ్లూ కలర్లోకి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇందాక మనం ఏకి బ్లూ కలర్ తీసుకున్నాం కదా, ఇది 34, 242. దీన్నే కాపీ చేసుకోండి. ఇక్కడ అలా ఇచ్చేయండి, అన్నిటి రీప్లేస్ చేసేయండి. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒపాసిటీ తగ్గించారు, అన్నిటి సేమ్ కలర్ మొత్తానికి. సేవ్ చేశాను, ఒకసారి చూద్దాం. చూసారు కదా, బ్లూ కలర్ వస్తుంది. సో మీ యొక్క సోషల్ ప్రొఫైల్ లింక్స్ రెడీ. సో మీరు ఇక్కడ ఇంకా లింక్స్ ఇచ్చుకోండి, మీకు కావాల్సి ఇచ్చిన గిట్హబ్ లింక్, లింక్డ్ఇన్, అవన్నీ ఇక్కడ ఇవ్వండి. సో ఇది నేను గిట్హబ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. గిట్హబ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.